బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లాలోనే తమ మండలాన్ని కొనసాగించాలంటూ కోయిల్కొండ వాసులు తమ ఆందోళన ఉధృతం చేశారు. ఇవాళ మండల వాసులు భారీగా తరలివచ్చి దమ్మాయిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించారు. వంట వార్పు చేపట్టారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆందోళనకారులు పట్టు వేడకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ జరిపారు. ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో భూత్పూర్ సిఐ పాండురంగారెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేసే నారాయణపేటలో కలపడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని హెచ్చరించారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై వారు మండిపడ్డారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్ భాస్కర్, చెప్పండి. కిషోర్, మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలం దమ్మాయపల్లి వద్ద ఆ మండల వాసులు తమ యొక్క మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేయనున్న నారాయణపేట జిల్లాలో కలపవద్దంటూ గత కొంతకాలంగా వివిధ రూపాల్లో ఆందోళన చేయడం జరిగింది. ఈ రోజు అదే క్రమంలో దమ్మాయపల్లి వద్ద వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున తరలి వచ్చి అక్కడ రోడ్డుపైనే బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అక్కడనే వంట వార్పు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అయితే చాలా సేపు వరకు కూడా ఇక్కడ ఆందోళన చేస్తుండేటువంటి క్రమంలో పోలీసులు వారిని నివారించేందుకోసం చేసినటువంటి ప్రయత్నం ఏవి కూడా ఫలించకపోవడంతో చివరకు పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టడం జరిగింది. దీనికి ఆగ్రహించినటువంటి ఆ యొక్క జనం అంతా కూడా పోలీసులపైకి ఒక్కసారిగా రాళ్లు రువ్వడం జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్లు రువ్వినటువంటి క్రమంలోనే అక్కడ సంఘటనా స్థలానికి వచ్చినటువంటి భూత్పూర్ సిఐ పాండురంగారెడ్డికి తలకు తీవ్రమైనటువంటి గాయాలు కావడం జరిగింది. వెంటనే తన ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఓవైపు వాళ్ళు రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీ చార్జ్ చేసేటువంటి ఈ సంఘటనతో అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి క్రమంలో జనాలంతా కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితిని ఆ యొక్క మండల వాసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాము యొక్క మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేసేటువంటి నారాయణపేట జిల్లాలో కలపడాన్ని మాత్రం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. తమ యొక్క ఆందోళన ఉధృతం చేస్తాను తప్ప తాము ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కిషోర్, అంటే విజయభాస్కర్, ప్రస్తుతం గాయపడ్డ సిఐ పరిస్థితి ఏ రకంగా ఉంది? తలకు తీవ్ర గాయాలు కావడంతో అతని మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే చికిత్స కూడా కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతని యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మండల వాసులు చేస్తున్న దానికి సంబంధించి ధర్నాకు సంబంధించి స్థానిక అధికారులు ఏం చెప్పారు ఇప్పటి వరకు? వాస్తవంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని ఇప్పటి 4 జిల్లాలుగా విభజించినటువంటి అధికారులు ఇటీవల కాలంలోనే నారాయణపేటను కొత్తగా మరో జిల్లాగా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆ యొక్క మండలాలకు సంబంధించినటువంటి విషయాల్లో కోయిల్కొండను కూడా నారాయణపేట జిల్లాలోనే కలుపుతారనేటువంటి వార్తలు రావడం, కథనాలు వస్తుండేటువంటి క్రమంలోనే వాళ్ళ యొక్క ఆందోళనకు పూనుకోవడం జరిగింది. కిషోర్, రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్.